వెల్కమ్ టు లైఫ్ లైన్. కిడ్నీలో స్టోన్స్ రావడానికి కారణాలు ఏంటి, మరి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడానికి సీజన్స్తో ఏమైనా సంబంధం ఉందా తదితర వివరాలు తెలుసుకుందాము. హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు వచ్చారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్. హలో అండి. కిడ్నీ సమస్య అనేది ఎలా ఉంటుందంటే స్లో పాయిజన్ లాగా లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటారు పేషెంట్. అండ్ వచ్చింది కూడా చాలా మందికి తెలియదు. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కిడ్నీలో వన్స్ స్టోన్స్ వస్తే వాళ్ళకి తగ్గిపోయాయి అనేలోపే మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది డాక్టర్? ఎందుకు అలా అంటే చూడండి, కిడ్నీ స్టోన్స్ మళ్ళీ మళ్ళీ ఫామ్ అవుతుందంటే దానికి జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ రీజన్స్ అనేటివి ఉన్నాయి. సో మ్యాక్సిమం జనాలకి ఏముంటుంది, ఎప్పుడో ఒక్కసారి లైఫ్లో కిడ్నీ స్టోన్స్ రావడం జరుగుతుంది అండ్ అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావడం చాలా తక్కువ. కానీ కొంతమందిలో వాళ్లకు మళ్ళీ మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవ్వడం, ఒక్కసారి 2 సార్లు ఆపరేషన్స్ కూడా చేసుకుంటారు, అగైన్ దేర్ విల్ బి అ రీఅపియరెన్స్. సో ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది అన్నట్లు మనం చూసుకోవాలి. సో అది మనకు తెలవాలంటే వాట్ ఆర్ ద రీజన్స్, దాని వెనుక కాజెస్ ఏమున్నాయి రావడానికి, అది ఫస్ట్ మనకు తెలవాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ఏం చేస్తాము, కిడ్నీ స్టోన్ వచ్చిన తర్వాత దానికి బయట తీసినంతవరకే మందులు అనేవి తీసుకుంటాము. కానీ దాని తర్వాత ఐదర్ ఏ ప్రాబ్లం మూలన వస్తుంది, అది ఏదైనా డిసీజ్ మూలన మళ్ళీ మీకు వస్తుందా, అది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో బేసికల్లీ మనకు ఒక రీజన్స్ చూసుకుంటే దేనివల్ల అందరికీ మ్యాక్సిమం ఈ ప్రాబ్లం వస్తుంది అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ థింగ్ ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల మీకు ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కిడ్నీ ఏం చేస్తుంది, మన బ్లడ్ని ప్యూరిఫై చేసి వేస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నది అది యూరిన్ ద్వారా మనకు బాడీ బయట పంపించేస్తుంటుంది. అది బయట పంపించాలంటే అంత ఫ్లూయిడ్, అంత వాటర్ మన బాడీలో ఉండాలి. ఇప్పుడు లేదు అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎంత వాటర్ మీకు అవైలబుల్ ఉంది అంత వాటర్లోనే చాలా మినరల్స్ అక్కడ డైల్యూట్ చేయడానికి కిడ్నీ మనకు ప్రయత్నించి ఏమవుతుందంటే ఇంతవరకు డైల్యూట్ చేయగలుగుతుంది అంత చేసేస్తుంది, కొంచెం మిగిలిపోవడం జరుగుతుంది అక్కడ. సో అది ఏ మినరల్స్ అయినా కావచ్చు అన్నమాట. సో అలా కొంచెం మిగులుతూ ఉన్నప్పుడు మనకు ఆ కెమికల్స్ అనేటివి ఒక రాక్ లాగా, ఒక స్టోన్ లాగా, ఒక స్ట్రక్చర్లో ఫామ్ అయిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే వాటర్ మంచిగా తాగాలి, ఎవరు తాగుతలేరు వాళ్ళలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా మనం చూస్తాము. ద ఫస్ట్ రీజన్. సెకండ్ తెలుసుకునే ముందు ఒక కాలర్ అటెండ్ చేస్తాను డాక్టర్ గారు. విజయవాడ నుంచి శ్రీనివాస్ కాల్ చేశారు. శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది శ్రీనివాస్ గారు? నేను మామూలుగా కుర్చీలో కూర్చున్నాను సార్. ఏంటండి? కుర్చీలో కూర్చుని వెనక్కి సాగు తీసుకున్నాను సార్. కొంచెం సౌండ్ అనేది కొంచెం ఎక్కువ మాట్లాడండి, వస్తలేదు సౌండ్. చైర్లో కూర్చుని సాగు తీసుకుంటే వెనకాల మోకాల పొర కానించి పాదం కానించి తొడగ దాకా నరం జిమ్మునే లాగుతుంది సార్. ఓకే. మామూలుగా అయితే డిఐటీ 1.2 ఉందన్నారు. బ్యాక్ నొప్పి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఫ్రీ మోషన్ అవ్వదు. ఓకే. అది అవనప్పుడు కూడా కొంచెం నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఫ్రీ మోషన్ అవ్వగానే కొంచెం నొప్పి తగ్గుతుంది. మరి కాలు కింద నడుస్తుంటే 2 అడుగులు వేసే వరకు కూడా కొంచెం బాధగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎంత బరువు పని అయినా మళ్ళీ ప్రాబ్లం ఉండదు. ఓకే, అలా ఉంటుంది సార్. మరి కాళ్ళల్లో తిమ్మిర్లు కూడా ఉన్నాయండి? అంటే ఎడమ కాలు మాత్రం నడుస్తుంటే కాలు కొంచెం మోపు అవునాయి సార్, నొప్పి ఉంటుంది పాదం. ఓకే, గుర్తు దగ్గర వెనకాల పాదం నొప్పి వస్తుంది. ఓకే, సరే సార్ చెప్తాను. సో మీ లక్షణాలు చూస్తూ ఉంటే ఈ డిసీజ్ అనేది సిఆర్టీగా ఉంది అన్నట్లే అనిపిస్తుంది అనమాట. ఫర్దర్గా మనకు డీటెయిల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎంఆర్ఐ అనేది మనకు తీస్తే దాంట్లో మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం అన్నట్లు. సో ప్రస్తుతానికి 99% మీకు సిఆర్టీగానే అనిపిస్తుంది. సో ఈ సిఆర్టీకా ఏంటంటే మనకు ఎక్కువగా నిలబడే వాళ్ళకు ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది, లేదంటే బరువు పని చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. నడుము దగ్గర ఏమవుతుందంటే ఒక నరం అనేది పించ్ అయిపోవడం జరుగుతుంది, అంటే పట్టుకోపోవడం జరుగుతుంది అన్నమాట.
దానివల్ల మనకు ఆ నరం ఎక్కడెక్కడ వరకు పోతుంది, అక్కడక్కడ వరకు మీకు కాలు గుంజినట్టు అనిపించడం అండ్ తిమ్మిర్లు రావడం, కొంతమంది మంటలు కూడా ఉంటాయి, కొంతమందికి మొద్దుబారినట్టు అనిపించడం, హెవీనెస్ అనిపించడం, ఇలా లక్షణాలు అనేటివి ఉంటుందన్నమాట దీనికి. సో హోమియోపతిలో మాత్రం దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంది. ఈ వ్యాధిని ట్రీట్ చేయాలంటే ఒకవైపు మెడిసిన్స్ అండి, రెండో వైపు ఏంటంటే కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి అన్నమాట. ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. దాని తర్వాత ఏంటంటే కొన్ని పనులు మనం చెయ్యకూడదు. జస్ట్ లైక్ లాంగ్ డ్యూరేషన్ వరకు మీరు నిలబడకూడదు. లాంగ్ డ్యూరేషన్ వరకు నిలబడడం వల్లనే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు కొంచెం ఒక గంట, మ్యాక్సిమం 45 minutes to 1 hour అనేది, దానికైనా ఎక్కువ మీరు నిలబడకూడదు. అలాగే పోస్చర్ అనేది కూర్చున్నప్పుడు పొజిషన్ కరెక్ట్ ఉండాలన్నమాట. మొత్తం ఒంగి కూర్చోవడం కానీ, లేదంటే బ్యాక్ పాకెట్లో మీరు వ్యాలెట్ పెట్టుకోవడం కానీ, అలాంటి పనులు అనేది కూర్చున్నప్పుడు మీరు చేయకూడదు. చేస్తే ప్రాబ్లం పెరిగే అవకాశాలు అనేటివి ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ దీనికి మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఒకసారి మీరు యూట్యూబ్లో వెళ్ళి కూడా దీనికి ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది అది చూసుకోండి. దాని ప్రకారంగా మనకు ఇంప్రూవ్మెంట్ కూడా రావడం జరుగుతుంది. సో మీ దగ్గర ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి. అతి తొందరలోనే ఈ ప్రాబ్లం పర్మనెంట్గా తక్కువైపోయేటట్లు మెడిసిన్స్ ఇవ్వచ్చు. మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. యా డాక్టర్ గారు, ఇందాక చెప్తూ సెకండ్ రీజన్ దగ్గర ఆగిపోయాం కదా. అంటే మీరు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలని కూడా మీరు ఒకటి చెప్పారు. అతివృష్టి అనావృష్టి అంటారు, ఎక్కువ తీసుకోవద్దంటారు, మళ్ళీ తక్కువ తీసుకోవద్దంటారు. ఎలా తాగాలంటారు వాటర్ కూడా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు నార్మల్లీ మీకు ఏం ఇబ్బంది లేదు అంటే యు ఆర్ నాట్ హ్యావింగ్ కిడ్నీ స్టోన్స్. అప్పుడు మనం వాటర్ ఇంటేక్ని ఎలా జడ్జ్ చేయాలి? ఇప్పుడు కొంతమందికి తక్కువ అనేది దాహం అవుతూ ఉంటుంది, కానీ ప్రాబ్లం ఏముండదు. కొంతమంది మళ్ళీ తాగుతూనే ఉంటారు, వాళ్ళు ఎక్కువ దాహం అవుతూ ఉంటుంది. హౌ వీ హ్యావ్ టు జడ్జ్ అంటే మన యూరిన్ ఎలా ఉంది అంటే, యూరిన్ అవుట్పుట్ వస్తున్నప్పుడు కలర్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం తక్కువ తాగుతున్నామా ఎక్కువ తాగుతున్నామా అన్నట్లు అంచనా వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా క్లియర్ యూరిన్ వస్తుంది అంటే మీరు కొంచెం ఎక్కువ వాటర్ తాగుతున్నారు అన్నట్లు అర్థం అన్నమాట. చాలా ఎక్కువ వాటర్ తాగితే కూడా ఇబ్బంది, సో అంత కూడా తాగాల్సిన అవసరం లేదు. నార్మల్ యూరిన్ కలర్ ఎలా ఉంటుంది? స్లైట్ ఎల్లో, పూర్తిగా కూడా కాదు, స్లైట్ ఎల్లో కలర్ ఉంటుంది. అంతా స్మెల్ కూడా యూరిన్లో ఉండదు. సో ఇలా మీకు యూరిన్ వస్తుందంటే యు ఆర్ డ్రింకింగ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అన్నమాట. కొంతమందికి ఏంటంటే డార్క్ ఎల్లో కలర్ అనేది యూరిన్ రావడం జరుగుతుంది. ఇలా తీసుకుంటే వాటర్, ఇలా వస్తుంటే వాటర్ తక్కువ తాగుతున్నారు అన్నట్లు అర్థం అన్నమాట. కొంతమందికి బ్రౌనిష్ ఎల్లో కలర్ యూరిన్ వస్తుంది అండ్ యూరిన్ చేస్తున్నప్పుడే వాళ్ళకు స్మెల్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల, ఇలా ఉంటే కూడా మనకు వాటర్ చాలా తక్కువ తాగుతున్నారు, యు ఆర్ డీహైడ్రేటెడ్, సివియర్లీ డీహైడ్రేటెడ్ అని చెప్పొచ్చు. కొంతమందికి ఏంటంటే కొంచెం రెడ్డిష్ కూడా రావడం జరుగుతుంది. సో డీహైడ్రేట్ అయిపోయి మీకు ఇన్ఫెక్షన్ కూడా వచ్చేసింది అన్నట్లు అర్థం అన్నమాట. సో బేస్డ్ ఆన్ యువర్ యూరిన్ కలర్ మీరు జడ్జ్ చేయవచ్చు. మ్యాక్సిమం ఏముంటుందంటే మన మౌత్కే తెలిసిపోతుంది, వీ కెన్ ఫీల్ ద థర్స్ట్. కొంతమంది ఏంటంటే ఎక్కువ పనిలో పడి వాళ్ళు తాగరు, అలా చేయకూడదు. వాటర్ ఇంటేక్ అనేది రెగ్యులర్లీ ఒక 2-2.5 లీటర్ వాటర్ అయితే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ హెల్దీ ఫర్ ఎవ్రీవన్ అన్నమాట. డాక్టర్ గారు, కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా మందికి తెలియదు కూడా. సిమ్టమ్స్ కొంతమందికి వస్తాయి, కొంతమందికి సిమ్టమ్స్ కూడా రావు. అలాంటి వాళ్ళని ఎలా గుర్తించడం అంటారు? వాళ్ళు ఎలా డయాగ్నోస్ చేసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, కిడ్నీ ప్రాబ్లమ్స్లో ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఈస్ కిడ్నీ స్టోన్స్. ఈరోజు మన టాపిక్ది. సో కిడ్నీ స్టోన్స్ అనేటివి కొంతమందిలో 3 mm ఉన్నా 4 mm ఉన్నా కూడా విపరీతంగా నొప్పి రావడం జరుగుతుంది. కొంతమందిలో 10 mm 12 mm ఉన్నా కూడా వాళ్ళకు నొప్పినే ఉండదు. సో యాక్సిడెంటల్గా డయాగ్నోస్ అవ్వడం జరుగుతుంది వాళ్ళకు. అంటే ఏదో ఒక టెస్ట్ వేరే ప్రాబ్లం కోసం తీసుకొని వెళ్తాం మనం, కిడ్నీ స్టోన్స్ కూడా ఉన్నాయి మీకు అన్నట్లు తెలుస్తుంది. అది దేనివల్ల ఉంటుంది అంటే, వెన్ అ స్టోన్ మూవ్స్ ఇన్ యువర్ కిడ్నీ ఆర్ ఎల్స్ ఎనీవేర్ ఎల్స్, అప్పుడు మీకు పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ అది మూవ్ అవుతలేదు అనుకోండి, యూ డోంట్ ఫీల్ అ పెయిన్ అనమాట చిన్నగుంటే. సో ఇప్పుడు హౌ టు డయాగ్నోస్ అంటే, వీ కాంట్ డయాగ్నోస్ ఇట్.
సో దానికోసం మేము ఏం చెప్తాము డాక్టర్స్, ఇయర్లీ మీరు టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి రెగ్యులర్ బేసిస్ మీద. ఇయర్లీ ఒక్కసారి మొత్తం బాడీ చెకప్ చేయించుకుంటూ ఉండాలి అంటాము. సో దాని నుంచి మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. ఇది ఏసిమ్టమెటిక్ కేసెస్లో ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మేము ఈజీలీ దానికి డయాగ్నోస్ చేయవచ్చు. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇక్కడ కూడా కొన్ని క్లాసికల్ సిమ్టమ్స్ మనం చూస్తామన్నమాట. ఆ సిమ్టమ్స్ బట్టి డయాగ్నోస్ చేయవచ్చు. ఏముంటుంది ఆ సిమ్టమ్స్? మనకు బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది అనమాట. అది రైట్ సైడ్ అయినా కావచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా కావచ్చు, కొంతమందికి 2 సైడ్స్ కూడా రావచ్చు. సో నడుము దగ్గర నొప్పి రావడం ద ఫస్ట్ థింగ్. ఇక్కడ ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు వెదర్ ఇట్ ఈస్ అ కిడ్నీ స్టోన్ పెయిన్ లేదంటే వేరే పెయిన్. అంటే మనకు లుంబార్ స్పాండిలోసిస్ వల్ల, లేదంటే లుంబాగో వల్ల, లేదంటే మజల్ స్పాజం వల్ల వస్తుందా మనకు తెలియదు. సో ఇక్కడ మనం ఎలా డయాగ్నోస్ చేయవచ్చు, డిఫరెన్స్ ఎలా చూపించవచ్చు అంటే, ఈ కిడ్నీ స్టోన్ పెయిన్ అనేది కంటిన్యూగా ఉండదండి. ఈ పెయిన్ ఎపిసోడ్స్లో రావడం జరుగుతుంది. అంటే ఒక్కసారి మీకు స్టార్ట్ అయిందంటే ఒక పీక్లో వెళ్ళిపోతుంది. ఇంత ప్రాబ్లం, ఇంత ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందంటే వీ కెన్ కంపేర్ దిస్ పెయిన్ విత్ అ డెలివరీ అనమాట. నెక్స్ట్ టు ద డెలివరీ అంత విపరీతంగా పెయిన్ సడన్లీ సబ్సైడ్ అయిపోతుంది. అది ఒక 5 minutes అయినా ఉండొచ్చు, 10 minutes ఉండొచ్చు, అర్ధగంట అయినా ఉండొచ్చు, 1 hour అయినా ఉండొచ్చు, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ నాకు ఏం లేదు అన్నట్లు అనిపించడం. అగైన్ అది ఎప్పుడైనా మీకు ట్రిగర్ కావచ్చు. అది గంట తర్వాత అయినా కావచ్చు. ఎస్, పార్షియల్గా కాదు, ఎపిసోడిక్. అది 4-5 రోజుల్లో ఒకసారైనా, ఒక్క రోజులో ఒకసారైనా, ఎట్లయినా వస్తుంది. బట్ నార్మల్ బ్యాక్ పెయిన్ అనేది మనకు మూమెంట్స్లో వస్తుంది. కూర్చొని లేస్తున్నప్పుడు, కింద కూర్చున్నప్పుడు, వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు, నిలబడినప్పుడు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు, పెద్దపల్లి నుంచి చంద్రమౌళి. చంద్రమౌళి గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. సార్, నా పేరు చంద్రమౌళి. ఏంటండి? సార్, నాకు 3 years బ్యాక్ పెయిన్ వచ్చింది సార్. కిడ్నీలా పెయిన్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. ఓకే. చెక్ చేసిండు, చూసిండు. లెఫ్ట్ సైడ్ 14 mm, రైట్ సైడ్ 12 mm ఉందండి స్టోన్. ఓకే. అది మామూలుగా సిలిండర్ ఎక్కిచ్చిండు. ఓకే, కొద్దిగా పెయిన్ అనేది చేసి క్లియర్ అయిపోయిన నేను లైట్ తీసుకున్నాను సార్. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఒక్కసారి కొద్దిగా పెయిన్ వచ్చినట్టయితే హాస్పిటల్కి వెళ్తే 18 mm అయిందండి లెఫ్ట్ సైడ్. సరే, అది నేను సీజరింగ్ చేయించుకుంటే బాగుంటుందా సర్జరీ? సరే చెప్తాను సార్, పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది, యూరిన్ ప్రాబ్లం ఏం లేదు సార్. యూరిన్ ప్రాబ్లం నార్మల్గా ఉంది, బాగానే ఉంది. ఓకే, సరే. ఇప్పుడు చూడండి, ఈ తప్పు చాలామంది చేస్తారు. సో నేను ముందు ఏం చెప్పినా మీకు, కొన్ని పెయిన్స్ ఉంటాయి, 3 mm ఉన్నా కూడా పెయిన్ ఉంటుంది, 10-12 mm ఉన్నా కూడా పెయిన్ ఉండదు అన్నట్లు నేను చెప్పాను. ఎందుకంటే స్టోన్ మూవ్ అవుతా లేదంటే మీకు పెయిన్ అంతా అనిపించదు. సో అప్పుడైనా వస్తే మనం ఏదైనా పెయిన్ కిల్లర్ తీసుకుంటున్నాం, సబ్సైడ్ అయితే మళ్ళీ చూపించుకోం మేము. ఇది చాలా పెద్ద తప్పు అన్నమాట. ఇప్పుడు మీకు ఎంత ఉంది? 18 mm స్టోన్ ఉంది. సో 18 mm స్టోన్ యూరిన్ నుంచి బయట రావడం అసాధ్యం అనమాట, అది రాదు. సో యూ బెటర్ గో ఫర్ సర్జరీ చేసుకుంటేనే మంచిది. ఇప్పుడు సర్జరీకి మనం అవాయిడ్ చేయాలంటే ముందే డయాగ్నోస్ చేసుకోవాలి. మీకు 12 mm వరకు ఉన్నా కూడా మనం మెడికేషన్స్తో ఈజీలీ దానికి బయటికి తీవచ్చు. హోమియోపతిలో మేము చాలా కేసులు అలా చూసినాము. బట్ 18 mm చాలా పెద్దది. అండ్ ఒకవేళ మనం ప్రయత్నించినా కూడా అది వచ్చేసి యురేటర్లో ఒకవేళ ఇరికిపోయింది అనుకోండి, మీకు విపరీతంగా నొప్పి అండ్ ఇన్స్టాంట్లీ మీకు ఎమర్జెన్సీ లో ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మై అడ్వైస్ ఫర్ యూ ఈజ్ గో ఫర్ సర్జరీ అనమాట. సో చంద్రమౌళి గారు ఇమీడియట్ గా సర్జరీకి వెళ్ళాలి. అయితే సర్జరీ వెళ్ళిన తర్వాత హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో మళ్ళీ అది తీసుకుంటే రాకుండా ఉంటుందంటారా? ఎస్, ఉంటుందండి. వై? బికాస్ హోమియోపతిలో మేము ఏం చేస్తాము, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఇప్పుడు చాలామంది ఒక తప్పు లైఫ్ స్టైల్ అయినా జీవిస్తూ ఉంటారు, లేదంటే ఒక డిసీజ్ మూలన వాళ్ళకు రావడం జరుగుతూ ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ అని మనకు అనిపిస్తుంటుంది యాజ్ ఎ పేషెంట్. ఏముంటుందంటే ఇప్పుడు హైపర్ థైరాయిడిజం అని ఉంటుంది. సో ఈ డిసీజ్ వల్ల మీకు మళ్ళీ స్టోన్స్ వస్తూ ఉంటుంది.
కానీ ఈ డిసీజ్కి దీనికి లక్షణాలు చాలా డిఫరెంట్ ఉంటుంది. సో పీటీహెచ్ అని ఒక హార్మోన్ ఉంటుంది, ఆ హార్మోన్ టెస్ట్ చేపిస్తాం మనం. దాని తర్వాత కాన్స్ డిసీజ్ అని ఒక వ్యాధి ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే కొంచెం కడుపులో నొప్పి ఇంకా మోషన్స్ ఇబ్బంది రావడం జరుగుతుంది ఈ డిసీజ్లో. సో మోషన్స్తో మనకు కిడ్నీ స్టోన్స్తో ఏం సంబంధం ఉంది అని మనం డాక్టర్కి చెప్పం కూడా అది. సో ఈ డిసీజ్ వల్ల కూడా రావచ్చు. సో వీ రూల్ అవుట్ దట్ డిసీజ్ అనమాట, అది ఉందా ఏమైనా అన్నట్లు చూసుకుంటూ ఉంటాము. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకు కొంచెం బాడీ పెయిన్స్ ఫెటీగ్ అనిపిస్తూ ఉంటే వాళ్ళు కాల్షియం ట్యాబ్లెట్స్ వాళ్ళు అండ్ విటమిన్ డి ట్యాబ్లెట్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట రెగ్యులర్ బేసిస్ మీద. సో ఇది తీసుకోవడం వల్ల కూడా మీకు ఇబ్బంది అనేది రావచ్చు. రెగ్యులర్ బేసిస్ మీద తీసుకోకూడదు. మీకు డెఫిషియన్సీ ఉంది అంటే తక్కువ ఉంది కాల్షియం అంటే మీరు తీసుకోవచ్చు. కానీ తక్కువ లేదు, నొప్పులు వస్తున్నాయని కాల్షియం తీసుకుంటున్నాము, రెగ్యులర్ చాలా సంవత్సరాలు వాడుతున్నాము, అలా చేయకూడదు. సో వీ రూల్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఏమైనా ఉన్నాయా చూసుకుంటూ, ఇంకా వేరే డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అన్నట్లు చూసుకుంటూ దానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దట్ ఇట్ విల్ నాట్ రీఅపియర్. ఇది మందులతో మనం చేస్తాము. కానీ ఇప్పుడు పేషెంట్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా నేను తక్కువ వాటరే తాగుతా అంటే వస్తుంది. సో వాటర్ మీరేంటంటే ఎనఫ్ తీసుకోండి, మిగతావి మా ముందు వదిలేయచ్చు అనమాట. వీ కెన్ లుక్ ఆఫ్టర్ ఇట్. ఓకే, కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళు ఇది తినొద్దు అది తినొద్దు అంటారు. ఎస్పెషల్లీ టమాటో తీసుకోవద్దు, ఆకుకూర తీసుకోవద్దు, టమాటో ఆకుకూర కలిపి తీసుకోవద్దు, ఇలాంటివన్నీ ఉంటాయి. అది మిత్ అంటారా లేకపోతే రియాలిటీ ఉందా? నో అండి, ఇట్స్ నాట్ అ మిత్, ఇట్స్ అ రియాలిటీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్లలో మనకు మ్యాక్సిమం ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో కానీ లేదంటే మెట్రో సిటీస్లో టెక్నాలజీ ఉంది. వీ కెన్ డిఫరెన్షియేట్ బై ఏ స్టోన్ ఉంది అన్నట్లు మనకు కొన్ని సిటీ స్కాన్స్లో తెలుస్తుంది అనమాట. కానీ మ్యాక్సిమం వి గో విత్ అల్ట్రాసౌండ్. మొత్తం విలేజెస్లో కానీ డిస్ట్రిక్ట్స్ లెవెల్స్లో కానీ అక్కడ మనకు తెలియదు వాట్ కైండ్ ఆఫ్ స్టోన్ ఇట్ ఈజ్ అన్నట్లు. కాబట్టి జనరల్లీ ఈ డైట్ అనేది చెప్పేస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు టొమాటో కానీ స్పినాచ్ కానీ అండ్ పులుపు వస్తువులు కానీ ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుంది మనకు, అండ్ మీట్, యానిమల్ ప్రోటీన్ ఇవి తీసుకుంటే మనకు కిడ్నీ స్టోన్స్ అనేటివి పెరుగుతుంది. వై? బికాజ్ దాంట్లో ఆక్సిలేట్స్ కూడా ఉంటుంది. దాంట్లో పులుపు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ కూడా పెరుగుతుంది. సో యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటే పెరిగిపోతాయి. సో దానివల్ల ఇవన్నీ మనం అవాయిడ్ చేయండి అన్నట్లు చెప్తాము. ఇట్స్ నాట్ అ మిత్. ఒక్కసారి వచ్చిందంటే టొమాటోస్ కానీ స్పినాచ్ కానీ పులుపు కానీ నాన్ వెజ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కొంతమంది మిల్క్ కూడా తీసుకోరు. సో అది మిత్ అనమాట. సో వాళ్ళ మైండ్లో ఏముంటుంది, ఇప్పుడు ఇందాక నేను ఏం చెప్పిన కాల్షియం అని 4-5 సార్లు చెప్పిన. సో మిల్క్లో కాల్షియం ఉంటుంది, సో దానికి కూడా అవాయిడ్ చేసేస్తారు. అలా చెయ్యకూడదు. డైటరీ కాల్షియం యూ కెన్ టేక్ ఇట్, బట్ ఎక్సెసివ్ సప్లిమెంట్ తీసుకోవడం అనేది మంచిది కాదు వెన్ యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కిడ్నీ స్టోన్స్. సో మిగతావి అన్నీ యూ కెన్ యూస్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఫ్యూ థింగ్స్ అనమాట. కిడ్నీలో స్టోన్స్ వచ్చే వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే అండి, మల్టిపుల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆ స్టోన్స్ని కొంచెం బ్రేక్ చేయడానికి మేము కొన్ని మెడికేషన్స్ అనేటివి పెడతామన్నమాట. సో ఆ స్టోన్స్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ యురేటర్ అనేది కొంచెం డైలేట్ అవ్వడానికి కొన్ని మెడికేషన్స్ అనేటివి ఉంటుంది. సో ఆ డైలేట్ అయినప్పుడు ఏమవుతుందంటే అన్ని స్టోన్స్ ఈజీలీ మనకు పాస్ అయిపోవాలి. ఎక్కడ మనకు మధ్యలో అది డ్యామేజ్ చెయ్యకూడదు యురేటర్కి, ఆ పైప్కి, కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు వచ్చే పైప్కి డ్యామేజ్ చేయకూడదు అన్నట్లు మెడికేషన్స్ అనేది ఇస్తాము. అండ్ దాంతో సహా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి అని చెప్తాము. దాంతో సహా ఏంటంటే we will rule out the causes of that problem అన్నమాట. అంటే ఇతర వ్యాధుల వల్ల ఏదైనా వస్తుందా, ఈయన లైఫ్ స్టైల్ మూలన ఏమైనా వస్తుందా. సో ఇతర వ్యాధుల వల్ల వస్తుందంటే దానికి కూడా మెడికేషన్ ఇచ్చి ఫర్దర్గా ఈ ప్రాబ్లం మళ్ళీ రీఅపియర్ కాకుండా మెడికేషన్స్ అనేది ఇస్తూ వస్తామన్నమాట. సో హోమియోపతిలో ప్రాబ్లం తక్కువైందంటే మళ్ళీ రీఅపియర్ అవ్వడం అనేది చాలా తక్కువ. రైట్ అండి. కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, రావడానికి కారణాలు ఏంటి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.